తెలంగాణ అసెంబ్లీ ఈరోజు సమావేశాలు వాడి వేడిగా అయితే మొదలయ్యాయి. ఇయన్నీ కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే మార్నింగ్ జరిగినాయి. చాలామంది ఇయన్నీ చూసే ఉంటారు, వినే ఉంటారు. సో, సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. ఇద్దరు కూడా హాజరయ్యారు. సో, కేసీఆర్ దగ్గరికి వెళ్లి మరీ మర్యాదపూర్వకంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి బాగున్నారని అడిగి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. ఇద్దరు ఒక్క 4, 5 సెకన్ల సంభాషణ కూడా అయ్యింది. ఇక్కడ దాకా బాగానే ఉంది. సో, మరి ఏమైందో ఏమో తెలీదు గానీ కేసీఆర్ గారు కాసేపటికే సభ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సభ కాసేపు నడిచింది. అసెంబ్లీని జనవరి 2వ తేదీ వరకు స్పీకర్ కూడా వాయిదా వేశారు. సో, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయన్నమాట. మేడిగడ్డ ప్రాజెక్టు మాదిరిగానే హుజురాబాద్ నియోజకవర్గంలోని తణుగుల చెక్ డ్యామ్ బాంబులు పెట్టి పేల్చేశారని కౌశిక్ రెడ్డి అన్నారన్నమాట. చూడండి ఏ విధంగా ఆయన ఆరోపణలు చేశారు. దాంట్లో ఆధారం లేకుండా ఆరోపణలు చేశారా మరి ఏంటి తెలీదు గానీ, ఈ విధంగా ఆయన మాట్లాడడంతోటి అసెంబ్లీలో అందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. దీంతో ఆందోళన కూడా మొదలైంది. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు వెంటనే అభ్యంతరం చేసేశారు. బాంబులు పెట్టి పేల్చారని ఆరోపణలు చేయడం ఏంటని ఎదురుదాడికి దిగారు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా. కనీసం మీరు రికార్డుల నుంచి మీరు ప్రూఫ్ చూపించాలి. ప్రూఫ్ చూపించకుండా నోటికొచ్చిన వ్యాఖ్యలు మాట్లాడకూడదని ఫుల్‌గా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రికార్డ్ నుంచి ఆ పదాలను తొలగించాలని స్పీకర్‌ను కాంగ్రెస్ సభ్యులు అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా కోరారు. సో, ఈ నియోజకవర్గంలోని తణుగుల చెక్ డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చేశారని, అదేవిధంగా మేడిగడ్డ మాదిరిగానే చెక్ డ్యామ్‌ను కూడా బాంబులు పెట్టి పేల్చేశారని, హుజురాబాద్‌లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని, రిపేర్ చేస్తే దాదాపు 7,000 ఎకరాలకు నీళ్లు అందుతాయని, వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి అయితే అసెంబ్లీ ముఖంగా అయితే అందరి ముందు అన్నాడన్నమాట. సో, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్నారు. అయితే అరికిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా మంది కూర్చున్నారన్నమాట. వీళ్ళందరూ వింటున్నారన్నమాట వీళ్ళు చేసిన వ్యాఖ్యలు. ఇదేంటిది బాంబులతో కూల్చేయడం ఏంట్రా బాబు! ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడ కూడా వార్తల్లో విన్నది లేదు, చేసింది లేదు. ఒకేసారి బాంబులతో కూల్చేశారనేదానికి అందరూ షాక్ గురయ్యారన్నమాట. ఇతను తెలిసి మాట్లాడుతున్నాడా? లేక తెలియక మాట్లాడుతున్నాడని. సో, దీన్ని పక్కన పెడితే ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ పిటిషన్‌పై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరణ చేశారన్నమాట. వారు బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్లుగా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని, అనర్హత వేటు పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించారాయన ఈ సభాముఖంగా అయితే. సో, దాన్ని పక్కన పెడితే మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారన్నమాట. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారన్నారు. అంతేకాకుండా ఆ పా ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేకపోతున్నారని ఆయనైతే ఆళ్ళందరికీ చురకలందించారు. సో, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ అయ్యాయని అన్నారాయన. ఎందుకంటే దెబ్బ కొట్టారు కాబట్టి. సో, ఈ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఉంటుందని క్లారిటీ ఇచ్చేసారు సభాముఖంగా అయితే. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 40% వచ్చాయని గుర్తు చేశారు. ఏది ఏమైనా గాని సర్పంచ్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం ఎదురు దెబ్బ తగిలింది. సొంత ఎమ్మెల్యేలు, సొంత మంత్రులు నియోజకవర్గంలోనే వాళ్ళే నిలబెట్టిన ఒక సొంత క్యాండిడేట్‌లే ఓడిపోయారంటే కాంగ్రెస్‌లో ఎటువంటి వ్యతిరేకత ఉందో చూడండి ఒకసారి కాంగ్రెస్ మీద. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతం పెరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ క్లారిటీగా అయితే పంచాయతీ ఎన్నికల సాక్షిగా అయితే వివరించింది. సో, మరి రాబోయే రోజుల్లోని దీన్ని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం టేకిల్ చేత్తో చూడాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చే 2028 ఎన్నికల్లో 100% ఓడిపోద్ది ఈ రకంగా ఉంటే గనక. మళ్ళీ బీఆర్ఎస్ కప్పట్టిపోద్ది. సో, చూద్దాం. మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేస్తారని కోరుకున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.